ప్రియని జేడీకి తెలియకుండా మీనన్ కిడ్నాప్ చేసి తీసుకొచ్చామని ఇక నడి సముద్రంలో నేను ఎలా పెట్టి నేను గెలిచాను జేడీ, ఇక వాళ్ళిద్దరిని నువ్వు వదిలిపెట్టి తీరాల్సిందే అని అనుకుంటూ ఉంటే అప్పుడే జేడీ అక్కడికి వస్తుంది. హాయ్ మీనన్ అంటూ మాట్లాడుతూ ఉంటుంది. జేడీ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని మీనన్ అయితే అది చూసి షాక్ అవుతాడు. అప్పుడే కేడి బోట్ నడిపే విషయంలో మీనన్కి తెలియకుండా ఎంటర్ అయి ఉంటాడు. అక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా జేడీకి చెప్పుంటాడు. మీనన్ నువ్వు నాకు దొరికిపోయావు, ప్రియని ఖచ్చితంగా వదిలేసి తీరాల్సిందే అని జేడీ అంటుంది. ఏంటి జేడీ, నేను బ్యాకప్ ప్లాన్తో రెడీగా ఉన్నాను, అక్కడ సీఎం ప్రాణాలు కాల్లో కలిసిపోతాయి, మీరు ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్తారా లేదా అని మీనన్ బెదిరిస్తాడు. ఇక యువరాజ్ ఒక బస్సులో కూర్చొని ఒక గన్ పట్టుకొని షూట్ చేయడానికి ఇక సీఎంకి షూట్ చేయడానికి రెడీగా ఉంటాడు. యువరాజ్ బస్సులో కూర్చొని ఉంటే అక్కడికి కాస్త దూరంలో సీఎం ఉంటాడు. దూరం నుంచి యువరాజ్ సీఎంని గమనిస్తూ ఉంటాడు. మీనన్తో జేడీతో ఇక లైవ్ కాల్లో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. చూడు జేడీ, నువ్వు అక్కడి నుంచి వెళ్ళకపోతే ఇక్కడ సీఎం ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని యువరాజ్ ఇక వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అప్పుడే కౌశికి ఆ బస్సుకి కొద్ది దూరంలో నిలబడి ఉంటుంది. అక్కడ సీఎం ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి, అసలు సీఎం ప్రాణాలు పోతాయని చెప్తున్నారేంటి అని కౌశికి చుట్టూ చూస్తూ ఉంటుంది. ఏంటి సీఎంని షూట్ చేయబోతున్నారా అని జేడీ కేడీ ఇద్దరు కూడా మీనన్ దగ్గర బాగా కంగారు పడుతూ ఉంటారు. సీఎంని ఎలా కాపాడుకోవాలి అని స్పీకర్ ఆన్ చేసిన ఫోన్ని చేతులు పట్టుకొని జేడీ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కౌశికి అక్కడ రివాల్వర్ని షూట్ చేయడానికి రెడీగా పెట్టుకుని ఉన్న యువరాజ్ని చూస్తుంది. అంటే ఈ యువరాజ్ మీనన్తో చేతులు కలిపాడా, సీఎం ప్రాణాలు తీయాలని అనుకుంటున్నది యువరాజా అని అనుకుంటూ, లేదు ఎలాగైనా నేను కాపాడాలి అని కౌశికి అనుకుంటుంది. జేడీ ఇంకా ఏంటి ఆలస్యం, నేను లెక్క పెడుతున్నాను, ఇప్పుడు నువ్వు 1 చెప్పే లోపల అక్కడి నుంచి వెళ్ళావా సరే, లేకపోతే సీఎం ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని యువరాజ్ 5 4 3 2 అని 1 అని లెక్క పెడతాడు. అప్పుడే కౌశికి సరిగ్గా ఒక రాయి తీసుకుంటుంది, గన్నుకి తగిలేలా విసిరేస్తుంది. ఇక యువరాజ్ అయితే గురి కాస్త పక్కకు వెళ్తుంది. అప్పుడే ఎవరు అని యువరాజ్ చూస్తూ ఉంటే, ఏంటి అక్కకు నేను దొరికిపోయానా అని యువరాజ్ అయితే బాగా కంగారు పడుతూ ఉంటాడు. ఇక సీఎం సేఫ్గా ఉన్నాడని జేడీకి అర్థమవుతుంది. జేడీ కేడీలు ఇద్దరు కూడా నవ్వుకుంటూ మీనన్పై విరుచుకుపడుతూ ఉంటారు.